హలో మాస్టర్స్, వెల్కమ్ టు బుక్ రీడింగ్ అండ్ మెడిటేషన్ సెషన్. ఈరోజు మనం ఒక సరికొత్త బుక్ని చదువుకోబోతున్నాము. ఇది కొత్త బుక్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ బుక్ పేరు వచ్చేసి ఆత్మ సహచరులు. దీన్ని రాసిన వారు రిచర్డ్ బాక్. తిను చాలా బుక్స్ రాశారండి రిచర్డ్ బాక్ గారు. చాలాసార్లు మన మెడిటేషన్స్లో కూడా వీరి కోట్స్ చెప్తూ ఉంటాం మనము. సో చాలా చాలా బాగుంటుంది ఈ బుక్. అంటే నేను పూర్తిగా ఇంతకుముందు వినలేదు. ఇది మనకు మాధురి గారు ఒకసారి బుక్ రీడ్ చేశారనమాట. నేను అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయాను అప్పుడు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బుక్ అనమాట. చాలా చాలా కాన్సెప్ట్స్ మనం రిఫర్ చేస్తూ ఉంటాము. మనం మామూలుగా తెలుసు సహచరులు అంటే మనతో పాటు కలిపి ట్రావెల్ చేసేవారు అని చెప్పేసి అర్థం. అది ఏంటి, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కలిపి వాకింగ్కి వెళ్ళాము, నా నైబర్ కలిపి వాకింగ్కి వెళ్ళాము, మేమిద్దరము వాకింగ్ మేట్స్. ఓకే, వాక్ చేస్తూ ఉన్నప్పుడు తను నాకు కూడా వస్తుంది కాబట్టి అలా. సో ఇక్కడ వర్డ్ ఏమంటున్నారు, ఆత్మ సహచరులు అంటే ఏంటి అసలు? ఇక్కడంటే ఊహించగలము, ఆత్మకు సాహచర్యత్వం అంటే ఏంటి అసలు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొత్త కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇందులోని కొన్ని కాన్సెప్ట్స్ ఈ బుక్ విన్నప్పుడు ఫస్ట్ టైం విన్నాను. ఆ తర్వాత ఎన్నో రకాలుగా కనెక్ట్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. సో ముందుగా మనము ఈ బుక్ రిచర్డ్ బాక్ గారు ఏ ఉద్దేశంతో అయితే రాశారో, ఇందులోని జ్ఞానము మనము మన యొక్క ఆత్మ ప్రగతికి ఏ విధంగానైతే ఉపయోగపడాలో, ఏ విధంగానైతే దాన్ని మనం నేర్చుకోవాలో, ఎక్కడెక్కడ ఎంత మోతాదులో ఉపయోగించాలో ఆ విధంగా మనం నేర్చుకునేట్టుగా, ఉపయోగించుకునేట్టుగా అందుకు అవసరమైన అన్ని ఎనర్జీస్ని, అన్ని స్థితులని మనకు కల్పించమని ఆ మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ బుక్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. సింపుల్గా వన్ వాక్యంలో చెప్పాలి అని అంటేను, ఈ బుక్ యొక్క ఎనర్జీస్కి కనెక్ట్ అయి మనము ఈ బుక్ చదువుకుందాం మాస్టర్స్. ప్రతి బుక్కు కూడా ఒక ఎనర్జీస్ ఉంటాయని మనకు తెలుసు. సో ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, రచయిత ఏ ఉద్దేశంతో అయితే రాశాడో ఆ ఉద్దేశాన్ని మనము దాదాపుగా లేదా పూర్తిగా అర్థం చేసుకుంటాం అన్నమాట. అలాగే మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్లో ఈ పర్టిక్యులర్ జ్ఞానం ఇంప్లిమెంట్ చేయాలి. మనకు ఆ టైంలో గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. ఒకవేళ గుర్తున్నా దాన్ని ఏ విధంగా యాక్ట్ చేయాలి, ఎలా చేయాలి తెలియకపోవచ్చు. అవన్నీ తెలుసుకోవడానికి, అవన్నీ గుర్తుంచుకోవడానికి ఈ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను మాస్టర్స్. మన యొక్క ఈ సెషన్కి మనం తర్వాత జరపబోయే మెడిటేషన్ సెషన్ కూడా రిచర్డ్ బాక్ గారిని ఇన్వైట్ చేసుకుందాము. ఇక్కడ ముందుగా ఫస్ట్ ఒక ఫోటో ఇచ్చారండి. లెస్లీ ప్యారిష్ బ్యాక్ అండ్ రిచర్డ్ బ్యాక్, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వాళ్ళ ఫోటో ఇచ్చారు, బుక్ స్టార్టింగ్ పేజ్లోనే ఇచ్చారు. దీన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు డాక్టర్ బి మహేంద్ర వర్మ గారు. ఆత్మ సహచరులు అనేది ఒరిజినల్గా ఇంగ్లీష్లో రాయబడింది రిచర్డ్ బాక్తోని, తర్వాత దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ముందు మాట, మనం సుదూర ప్రయాణాంతరము ఇక్కడికి చేరుకున్నాము కాదంటారా? 25 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను ఒక యువ పైలట్ని. అప్పుడు నా దృష్టి అంతా వేగం మీదనే ఉండేది. 20 సంవత్సరాల క్రితం సీగల్ పక్షిలాగా మన ప్రయాణం కొనసాగి జీవితం అనే వైకుంఠపాళిని అర్థం చేసుకున్నాము. ఎవరెంత ఎత్తుకు ఎగిరితే వారు అంత దూరం చూడగలరనే సత్యం మనకు బోధపడింది. ఇది చాలా బ్యూటిఫుల్ వాక్యం మాస్టర్స్. ఎవరు ఎంత ఎత్తుకు ఎగిరితే వారు అంత దూరం చూడగలరు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మన ఇంట్లో. ఓకే, మన విజిబిలిటీ కొంతవరకు ఉంటుంది, అంటే కొంత దూరం వరకు ఉన్న ప్రదేశం, కానీ ఆ చెట్లు, చేమలు, మనుషులు అందరినీ చూడగలం. మీరు 2వ ఫ్లోర్లోకి ఎక్కారు, ఇంకా కొంత విజిబిలిటీ పెరుగుతుంది. మీరు ఒకవేళ మీరు 10 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారనుకోండి, 10వ ఫ్లోర్లోకి వెళ్ళారు, అక్కడి నుండి చూస్తున్నారు. ఆఫ్ కోర్స్ చిన్న చిన్నగా కనపడుతూ ఉండవచ్చు చుట్టూ ఉన్నాయి, బట్ మీరు చూసే సుదూరం, ఆ దూరం ఏదైతే ఉందో చాలా ఎక్కువ దూరం చూడగలరన్నమాట.
సో అది మనం ఫిజికల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఎనర్జీ, మన శక్తి ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఎక్కువగా సత్యాన్ని అర్థం చేసుకోగలం. అంటే ఏంటి? మనకు అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం పెంచబడతాయి. చూడండి, మనము మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న బొమ్మ గురించి పోట్లాడి ఉండొచ్చు. మన స్నేహితురాలతో కానీ, మన ఇంట్లో ఉన్న మన సిబ్లింగ్స్‌తో కానీ. లేదా ఒక చిన్న బొమ్మ నాకు ఇవ్వలేదు అని అమ్మ, నాన్న మీద గొడవ పడి ఉండవచ్చు. ఏడవచ్చు. అన్నం తినకుండా కొద్ది రోజులు అలిగి పడుకోవచ్చు. రకరకాలుగా చేసి ఉండవచ్చు. ఎందుకంటే, ఆ రోజు మన వయసు అంత చిన్నది. అంతే జ్ఞానం. అంతే అర్థం చేసుకోగలం. ఆ బొమ్మే కావాలి నాకు. అదే ముఖ్యం. చాలా ముఖ్యం. అవతల వారిని నేను సతాయిస్తున్నాను, వాళ్ళ పనిలో ఇబ్బంది పెడుతున్నాను, వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను, అవన్నీ నాకు సంబంధం లేదు. నాకు ఆ బొమ్మ కావాలి. అంతే. అంతవరకే ఆలోచించగలను. అది నా శక్తి స్థాయి. ఈరోజు ఆ ఆ ఎపిసోడ్ అర్థం చేసుకున్న గుర్తు చేసుకున్నాననుకోండి, ఎంత నవ్వొస్తది నాకది. ఏంటి తేడా? నేనే. ఆ రోజు నేనే, ఈ రోజు నేనే. నా శక్తి స్థాయి పెరిగింది. నా జ్ఞానం పెరిగింది. అర్థం చేసుకునే మనస్తత్వం పెరిగింది. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలిసింది. ఒక దాని గురించి నేను ఇతరులను కష్టపెడితే వారు ఎంత ఇబ్బంది పడతారో, ఎంత బాధపడతారో తెలిసింది. ఇప్పుడు చేస్తానా? అది బొమ్మ గురించైనా, మరేదైనా సరే. చెయ్యను. ఇంకొకరిని ఇబ్బంది పెట్టను. అంటే నా వైబ్రేషన్, నా ఎనర్జీ స్టేట్ పెరిగింది ఇక్కడ. ఎత్తుకు ఎదగడము అంటే ఇక్కడ నా ఎనర్జీ స్టేట్ పెంచబడింది. అలాగా మనము తక్కువ శక్తి స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటూ ఉంటాము. మన శక్తి స్థాయి పెరగగానే ఇంత చిన్నదానికా, అన్ని రోజులు ఏడ్చాను, అంత కష్టపడ్డాను, అంత మనసు బాధ పెట్టుకున్నాను, వాళ్ళతో అన్ని రోజులు నేను మాట్లాడలేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అదే ప్రాబ్లం. ఎత్తుకు ఎదగడము అంటే మనం ఇక్కడ ఆవిడ ఇచ్చింది విమానం, వాళ్ళిద్దరు పైలట్స్ అన్నమాట. దానికి సంబంధించింది ఇచ్చారు. కానీ మనము ఆత్మ సహచరులు అనే బుక్ చదువుకుంటున్నప్పుడు ఆత్మపరంగా ఆలోచించుకుంటూ మన శక్తి స్థాయిని పెంచుకుందాం మాస్టర్స్. సో మనం కూడా అలా ఎత్తుకు ఎదగాలి అని కోరుకుందాము. ప్రతి ఒక్క సత్యాన్ని గ్రహించగలుగుతాము అప్పుడు మెల్లమెల్లగా. అంటే ప్రతి ఒక్క సత్యాన్ని అంటే అన్నీ ఒకేసారి అని కాదు. ఒకదాని తర్వాత ఒకటి మన శక్తి స్థాయికి తగ్గట్టుగా గమనించగలుగుతాము, అర్థం చేసుకుంటాము. తర్వాత 10 సంవత్సరాల క్రితం మనం ఒక లోకరక్షకుడిని కలిసాము. ఆ తర్వాత అతడిని మనం మనలోనే చూసుకున్నాము. బుర్రలో అనేక పథకాలు, ఆలోచనలు గల ఒక గట్టి పిండంగా మీరు నన్ను ఎరుగుదురని నాకు తెలుసు. మీ ఊహ సరి అయినదే. చూద్దాం ఎవరు ఎవరికి చెబుతున్నారో ఇది మొత్తం. నా సాహసాలన్నీ అవి ఆహ్లాదకరమైనవి అయినా, బాధాకరమైనవి అయినా మీ సాహసాలుగానే భావిస్తున్నారని నాకు తెలుసు. నాలాగే మీరు ఈ ప్రపంచం ఏ విధంగా నడుస్తోంది అని ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటున్నాను. నాకు మళ్ళీ మీరు తెలుసుకున్న సత్యంతో ఆందోళనను, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? ఇదేంటి? మళ్ళీ సత్యం తెలుసుకుంటే ఆందోళన, ఒంటరితనం. మళ్ళీ ఒక ఆత్మ లెవెల్‌లో మనము ఆలోచించుకుందాం దీన్ని. అంటే జనరల్‌గా ఒకరు మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు, ఒకరు స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తీసుకుంటూ ఉన్నప్పుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ శక్తి స్థాయి పెంచుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళు చుట్టుపక్కల వారు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ బృందంలో వారు కానీ, వాళ్ళెవ్వరూ కూడా మెడిటేషన్ చేయట్లేదు. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అంతగా వారు అందులో లేరు అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే, మనం చెప్పేది వారికి అర్థం కాకపోవచ్చు. వారు పడే కష్టాలన్నీ మనకు చాలా చిన్నవిగా అనిపించి, "ఏం పర్వాలేదు, ఇదంత పెద్దది కాదు" అని చెప్పేసి మనం అన్నామనుకోండి, వాళ్ళు హర్ట్ అయిపోవచ్చు. అదేంటి నాకింత పెద్ద ప్రాబ్లమ్ ఉంది, ఈవిడేంటి ఇది పెద్దది కాదంటోంది అని చెప్పేసి అనిపించవచ్చు. అంటే వారికి మనకి ఒక రకంగా మనకేమనిపిస్తుంది అంటే దూరం పెరిగినట్టుగా అనిపిస్తుంది. మనం ఒంటరిగా అనిపిస్తుంది. అరే! నేను చెప్పేదేంటి ఎవరు అర్థం చేసుకోరు. ఇది కాదు, ఇలా కాదు, దీనికి బాధపడొద్దు, ఈ బాధంతా అనవసరం అని చెప్తే ఎవరు అర్థం చేసుకోరేంటి అని చెప్పేసి నాకు అనిపించొచ్చు. బికాస్ నేనున్న సత్యాన్వేషణ దారిలో వారు లేకపోవడమే.
వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది. అర్థమైనా కూడా అది పెద్ద బాధ కాదు అని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నాకు వారికి మధ్య డిస్టెన్స్ ఏర్పడింది. ఆ ఒంటరితనం. ఏదో కావాలి, ఏదో నేర్చుకోవాలి, దేని గురించో పరిశోధించాలి. ఇది సాధారణంగా మెడిటేషన్‌లోకి వచ్చిన వారికి వాళ్ళ ఇంట్లో ఇన్ కేస్ మెడిటేటర్స్ కాకపోతే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందండి. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు కూడా వాటిని మనము బ్యాలెన్స్ చేసుకోవడంలోనే మన యొక్క అవేర్‌నెస్ కానీ, మనం తీసుకున్న జ్ఞానం కానీ పెద్ద పీట వేస్తుందండి. మనకు ఆ టైంలో చాలా మంచి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఫస్ట్‌లో ఇబ్బందిగా అనిపిస్తుంది డెఫినిట్‌గా. సహనం, అర్థం చేసుకునే తత్వం, అడ్జస్ట్ అయ్యే తత్వం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే శక్తి స్థాయి పెంచబడుతుంది అన్నట్లక్కడ. మనం అడ్జస్ట్ అయిపోతున్నాము. అన్నింటికి మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా! అన్నీ మనమే ఓర్చుకోవాలా? ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువగా చేసేస్తున్నారు. అలా కాదు. అలా ఆలోచిస్తాము. ఇనిషియల్‌గా అలా ఆలోచిస్తాము. నేను ఒప్పుకుంటాను. నేను ఆ ఫేజ్‌లో ఉన్నదాన్నే ఒకప్పుడు. ఒకప్పుడేంటి ఇప్పటికి సమ్‌టైమ్స్ ఉంటూనే ఉంటాను. సో, అదంతా కూడా ఎనర్జీ డిఫరెన్సెస్ అన్నమాట. అంతే తప్పిస్తే మెడిటేషన్‌లోకొచ్చాక నాకు కష్టాలు ఎక్కువైపోయాయి. నాకు మా ఇంట్లో వారికి దూరం పెరిగిపోయింది. ఇబ్బందులు పెరిగిపోయాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నాం. వి షుడ్ నాట్ థింక్ ఇన్ దోస్ లైన్స్. ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. సో, జ్ఞానము ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి అంటే అదన్నమాట. మనం క్లాస్‌లో కానీ, వర్క్‌షాప్‌లో కానీ, లేదా మెడిటేషన్‌లో కానీ తీసుకున్న జ్ఞానం అక్కడ లోపల నుంచి మనకు బోధించబడాలి. ఇక్కడ ఈ విధంగా చెయ్యి, ఇక్కడ ఈ విధంగా ఉండు, ఇక్కడ క్వైట్‌గా ఉండు, ఇక్కడ మాట్లాడు, ఇక్కడ ఇంతే మాట్లాడు. ఇక్కడ నీకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పనవసరం లేదు. ఎందుకంటే చెప్పిన అవతల వారు అర్థం చేసుకోరు కాబట్టి. అలా లోపల నుంచి మనకి ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటుందన్నమాట. సో, ఆహ్, అది దాని మీనింగ్. నాకు మళ్ళే మీరు తెలుసుకున్న సత్యంతో ఆందోళనను, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? మీరు అమితంగా ప్రేమించే వారి కోసం జీవితాంతం అన్వేషించారా? నేనా పని చేశాను. నేను నా ఆత్మ సహచరిణిని పొందగలిగాను. 'ది బ్రిడ్జ్ అక్రాస్ ఫరెవర్‌లో నా సహధర్మచారిణి లెస్లీ పారిష్ బ్యాక్‌ను మీకు ఇదివరకే పరిచయం చేశా. ఇంకొక బుక్ గురించి చెబుతున్నారు. అంటే ఇప్పుడు చదివిన సెంటెన్స్‌ని బట్టి మనకేమర్థమవుతుందంటే దీన్ని రిచర్డ్ బాక్ మాట్లాడారు ఇంతసేపు మనతో. ఎవరి గురించి? వాళ్ళ వైఫ్ గురించి. వాళ్ళ వైఫ్‌ని ఎక్కడ కలిసారట? ఆహ్, 'ది బ్రిడ్జ్ అక్రాస్ ఫరెవర్' అనే బుక్కులో తన వైఫ్, తన సహధర్మచారిణి లెస్లీ పారిష్ బ్యాక్‌ని ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు అనేది ఇదివరకే పరిచయం చేశాను అని చెప్తున్నారు. బహుశా ఆ బుక్ చదివినప్పుడు మనకు దాని గురించి అర్థమవుతుందనమాట. ఈయన ఈ సత్యాన్వేషణలో ఈ ఆందోళనగా ఉంటూ అమితంగా ప్రేమించే వారి కోసం వెతుకుతూ అప్పుడు ఫైండ్ చేసింది ఎవరిని అంటే తన ఆత్మ సహచరిణిని. ఎవరావిడ? లెస్లీ. చూడండి ఎంత మంచి పదం. మనం సహధర్మచారిణి అంటాము. భాగస్వామి అని అంటాము. రైట్? ద బెటర్ ఆఫ్ ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే. ఈయన ఆత్మ సహచరిణి అని చెప్పేసి చెప్తున్నారంటే సోల్ లెవెల్‌లో కూడా వాళ్ళిద్దరూ కైండ్ ఆఫ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఆవిడ ఏదంటే ఈయనదే, ఈయన ఏదంటే ఆవిడదే అనే కాదు. వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళకు కావలసిన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇస్తూ, కలిసి ఎదుగుతూ, ఇండివిజువల్‌గా కూడా ఎదుగుతూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారనమాట. అది. ఇప్పుడు మేము కలిసే పుస్తక రచనలని సాగిస్తున్నాము. మేము ఎంతటి ప్రేమ అనుభూతిని పొందుతున్నాము అంటే, మా ఇరువురికి ఇక ఏమాత్రం భేదం లేనంతగా మమేకమైపోయాము. ఎంత బ్యూటిఫుల్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉండి, అలా ఉన్నాము అని చెప్తున్నారు అంటే, ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అలా ఉన్నాము అని చెప్తున్నారంటే, సూపర్ అది. అసలింక చెప్పడానికి ఏమీ లేదు. వర్ణనాతీతం. ఈ బ్రిడ్జ్ పుస్తకంలో 'ద బ్రిడ్జ్ అక్రాస్ ఫరెవర్' అన్నారు కదా! ఆ బ్రిడ్జ్ పుస్తకంలో మా పాఠకలోకం ఆనందభరితమైనదని మాకు తెలుసు. ఆ పుస్తకం ఇచ్చిన ప్రేరణతో కొందరు తమ ప్రేమను సాకారం చేసుకున్నారు. ఆ బుక్ చదివిన వారట వాళ్ళ
అంటే వాళ్ళు ప్రేమించిన వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళను పొంది ఆ ప్రేమను సాకారం చేసుకున్నారు అని చెప్తున్నారు. మా జీవితాలు వారి జీవితాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ విషయాలన్నీ వారు మాకు ఉత్తరాల ద్వారా తెలియచేస్తూ ఉంటారు. అంటే నా రచనలు మిమ్మల్ని ప్రభావితం చేశాయనే కదా అర్థం అని అంటున్నారు. చాలా మనమిచ్చే ఫీడ్‌బ్యాక్ కానీ, ఒకప్పుడు ఉత్తరాలు కదండీ వీళ్ళు బుక్స్ రాసిన రోజుల్లో. ఇప్పుడైతే ఈమెయిల్స్ కానీ, వాట్సాప్‌లు కానీ, సోషల్ మీడియా కానీ, రకరకాల ఫోన్స్ కానీ, రకరకాలుగా మనం ఫీడ్‌బ్యాక్ తెలియజేస్తూ ఉంటాము. సో, అది చాలా మీన్స్ చాలా సంతోషం వేస్తదనమాట వాళ్ళకి. ద రియల్ ట్రూ ఫీడ్‌బ్యాక్. ఇన్ కేస్ మీకెక్కడైనా ఇది సరి అయినది అని అనిపించట్లేదు. యూ కెన్ సే దట్. వాళ్ళు ఎలాంటి శక్తి స్థాయిలో ఉంటారు అంటే వాటిని కరెక్ట్ చేసుకుంటారు. ఓపెన్‌గా ఒప్పుకుంటారు. యెస్. ఆ రోజు నేను ఆ బుక్ రాసిన రోజు నా స్థితి అంతే. నేను అలా రాయగలిగాను. బట్ మీరు చెప్పిన పాయింట్ చాలా బావుంది. నేను నా నెక్స్ట్ బుక్‌లో దాని గురించి వివరిస్తాను. దాని గురించి ఇంకా పరిశోధిస్తాను, పరిశీలిస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటారు వాళ్ళు. ఏ అడ్డు గూడా ఉండదండి. మనం జనరల్‌గా ఒకటి చేస్తే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం జనరల్‌గా. అక్కడ వాళ్ళు ఆ సమర్థించుకోవడం అనే ఒక గోడ కట్టేసుకొని ఆ లోపలే ఉండిపోరు. వాళ్ళ ఈగోస్ ఏవైతే ఉన్నాయో అడ్డుగోడలుగా రకరకాలుగా ఉంటాయి కదా ఈగోస్. వాటన్నింటిని అసలు అవేమి ఉండవనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని తొలగించి లేదా వాటిని ఓపెన్ చేసి ఆ డోర్స్‌ని ఓపెన్ చేసి బయటికొచ్చేసి చెప్తూ ఉంటారు. అంటే ఒక కొన్ని అడుగులు ముందుకు రాగలిగారు. లేదా ఎత్తుకు ఎదిగారు అని చెప్పొచ్చు. పాఠకుల నుంచి వచ్చే ఉత్తరాలని సాధారణంగా మేము ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఒకరు చదువుతూ ఉంటే మరొకరం వింటూ ఉంటాము. కొన్ని ఉత్తరాలు మాకు తీపిని పంచితే మరికొన్ని చేదు నిజాలని తెలిపేవి. మొత్తానికి అవి మా వంటకాలకు షడ్రుచులను చేర్చేవి. వండర్ఫుల్ కదా! వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన ఉత్తరాల్ని ఒకరు వంట చేస్తూ ఉంటే ఎవరు వంట చేస్తున్నారు వాటికి వెళ్ళలేదు. అతను చేయొచ్చు, ఈమె చదవచ్చు. ఈమె వంట చేయొచ్చు, అతను చదువుతూ ఉండొచ్చు. బేసిక్‌గా ఆ టైమును కూడా మళ్ళీ ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ వాళ్ళ వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ ఆ వంటలోకెళ్ళిపోతాయండి. ఆ తిన్న అన్నం కూడా మళ్ళీ జ్ఞానామృతమే అవుతుందది. శక్తిని పెంచుతుంది. సంపూర్ణ ఆరోగ్యానందాలనిస్తుంది. అందుకే మనం వంట చేసేటప్పుడు మనం క్లాసులు వినొచ్చు. మెడిటేషన్ అంటే చేసుకోలేము ఆఫ్‌కోర్స్ వంట చేస్తూ ఉంటాం కాబట్టి. బట్ క్లాసులు వినొచ్చు. లేదు క్లాస్ మిస్ అయ్యారు. ఆడియో బుక్ పెట్టుకొని వినొచ్చు. వీడియో అంటే చూడలేం కదండీ! చేస్తూ ఆడియో బుక్ పెట్టుకొని వినొచ్చు. అప్పుడేమవుతుంది మనం అనుకుంటూ ఉంటాము. పూర్తిగా శ్రద్ధ పెట్టలేనే నేను ఇటు అటు 100% పెట్టలేం కదా! బట్ స్టిల్ ద సోల్ విల్ టేక్ ద నాలెడ్జ్. మళ్ళీ మీకు టైం ఉన్నప్పుడు మళ్ళీ వినొచ్చు. 2 సార్లు సరికొత్త కోణం ఉంటది రెండోసారి మళ్ళీ చక్కగా. అలవాటైపోతుందనుకోండి కొన్ని సార్ల తర్వాత అది చేసుకుంటూ ఇది వినడం అనేది ఎంతో చక్కగా యుటిలైజ్ అవ్వడమే కాకుండా ఆ జ్ఞానామృతాన్ని మీ ఫ్యామిలీ అందరికీ కూడా పంచుతారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మీరు చాంటింగ్ చేసుకుంటూ మీకు నచ్చిన శ్లోకాలు, మీకు నచ్చిన పద్యాలు ఏవైతే మిమ్మల్ని ప్రభావితం చేస్తాయో అవి చదువుకుంటూ వాళ్ళలా కూడా చేయొచ్చు. మెంటల్‌గా చదువుకుంటూ చేయొచ్చు. లేదా నోటితో పాటు మీరు చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో పనులు, వంట ఏదైనప్పటికిని. సో, వీరు అలా టైం యుటిలైజ్ చేసుకుంటున్నారు. కొన్ని అట చేదు నిజాలు అన్నారు చూడండి. అవి నిజాలే, సత్యాలే. చేదుగా ఎందుకుంటాయి? బికాస్ వీళ్ళేదైనా రాసారు. ఇది కరెక్ట్ కాదు అన్నారనుకోండి. బిట్టర్‌గానే అనిపిస్తుంది కదా! రాసింది రాసినట్టుగా చాలా బావుందంటే, అబ్బా! ఎంత బావుంటది. అదే ఇది కరెక్ట్‌గా లేదండి. ఇది ఇలా ఉందండి అని చెప్పేసారనుకోండి అది నిజమే. కానీ ఫస్ట్ విన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది కదా! రైట్? వాళ్ళకు ఆ ఇబ్బంది అనేది ఎక్కువ సేపు ఉండదు అనుకోండి. అందుకే చేదు నిజము అని రాసారు. మొత్తానికి అవి మా వంటకాలకి షడ్రుచులను చేర్చేవి. రుచిని చేర్చేది. ఆ చేదు కూడా ఒక రుచినే కదా! ఒకరోజు మమ్మల్ని మంచులా ఘనీభవింపచేసే ఉత్తరం ఒకటి వచ్చింది. మంచులా ఘనీభవించి అంటే అలా ఫ్రీజ్ అయిపోయేట్టుగా. స్థాణువైపోయాము అని అంటాము తెలుగులో. స్టన్ అయిపోయామంటాం ఇంగ్లీష్‌లో. అలా మంచులా ఘనీభవించ ఘనీభవింపచేసే ఒక ఉత్తరం వచ్చిందట వాళ్ళకి. ఏమంటున్నారది? బోల్డ్ లెటర్స్‌లో రాసారండి. నీ బ్రిడ్జ్ పుస్తకంలో సుగుణాల రాశి అయిన లెస్లీ కోసం ఒకడు
తన పరస్త్రీ సాంగత్యాలను వదులుకోవడం ఇష్టపడని వ్యక్తి గురించి నీవు విస్మయం చెందావు. గుర్తొచ్చిందా ప్రత్యామ్నాయ రిచార్డ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆ ఉత్తరం రాసిన వ్యక్తి ఏం రాశారో చదువుతున్నానమాట. నీ బ్రిడ్జ్ పుస్తకంలో ది బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అని చెప్పేసి బుక్ రాశారు కదా, ముందర పుస్తకం. ఆ పుస్తకంలోనట, ఆ పుస్తకం చదివిన ఒక అతను రాశారు, నువ్వు రాసిన పుస్తకంలో అన్ని రకాలుగా సుగుణాల రాశి అయిన లెస్లీ అనే ఆవిడ ఉంది. ఆవిడ కోసం ఒకడు తన పరస్త్రీ సాంగత్యాలను వదులుకోవడం ఇష్టపడని వ్యక్తి. అంటే ఆవిడ ఉన్నప్పటికీ కూడా అతనికి ఇతర స్త్రీలతో సాంగత్యం ఉన్నది, వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అతను. ఎవరి కొరకు వదులుకోవడం ఇష్టపడట్లేదు? సుగుణాల రాశి లెస్లీ. అయినా కూడా ఆమె కొరకు కూడా వదులుకోవడం ఇష్టం లేని వ్యక్తి గురించి నువ్వు చాలా విస్మయం చెందావు. అంతే కదండి. ఇప్పుడు ఒక సినిమా చూస్తూ ఉంటాము, సావిత్రమ్మలాగుంటుంది, అన్ని రకాలుగా అనుకూలవతి అయిన వైఫ్. ఆ హస్బెండ్ అటు ఇటు దిక్కులు చూడడం, చిల్లర చిల్లర పనులు చేయడం, ఇలాంటివి ఇవి ఉంటాయి కదా. అలా చేశారనుకోండి, అసలు వీడికి ఏంటి పోయే కాలం, అంత మంచి ఆవిడని వైఫ్ పెట్టుకొని ఎందుకు ఇలాగా అని చెప్పేసి ఆ సినిమా అని తెలిసినా కూడా మనం ఊరికే అలా మాట్లాడుకుంటాం, రైట్? అలాగే ఆ పాఠకుడు కూడా దాని గురించి చెప్తున్నాడనమాట. ఇలాంటి లెస్లీ అన్న ఆవిడ్ని వదులుకొని ఎలా ఉన్నాడు ఇతను అని నువ్వు విస్మయం చెందావు కదా రిచర్డ్. రిచర్డ్ అంటే మన రచయిత. గుర్తొచ్చిందాన్ని కదేమైనా నేనేం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అడుగుతున్నాడు పాఠకుడు. నీవు నా నుంచి ఉత్తరాన్ని ఆశిస్తున్నానని నేను తలుస్తున్నాను. ఈ ఉత్తరము నా నుంచి వస్తుందని నీకు తెలిసే అని అనుకుంటున్నాను నేను అని అంటున్నాడు అతను. అతని పేరేంటో ఇంకా తెలియదు మనకి, ఎందుకంటే నేనే ఆ వ్యక్తిని. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు. అంత సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది మనకి ఇక్కడ. సో అతను ఏమంటున్నాడంటే, నువ్వు రాసిన పుస్తకంలో లెస్లీ అనే క్యారెక్టర్ రాసావు, ఆమె హస్బెండ్ గురించి రాసావు. హస్బెండ్ ఇతరులను చూస్తాడు, ఇంత మంచి ఆవిడ ఉన్నా కూడా అని రాసావు. ఎలా చూస్తాడబ్బా అలా, అలా హస్బెండ్స్ ఎలా ఉంటారబ్బా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయావు, విస్మయం చెందావు. ఆ వ్యక్తిని నేనే. నా నుంచి నువ్వు లెటర్ వస్తుందని ఎదురు చూస్తున్నావు కదా. ఆ హస్బెండ్, ఆ బుక్లో హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అలాంటి క్యారెక్టర్ లేదా ఆ వ్యక్తిని నేనే. అంటే నేను ఎందుకు అలా ఉన్నానో నాకు తెలుసు, తర్వాత స్టోరీ అంతా అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ ఉత్తరం ద్వారా తెలిపిన అతని జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మమ్మల్ని విస్మయపరిచినాయి. ఇంకా మొత్తం సంఘటనలు మనకు చెప్పలేదు, జస్ట్ అంతే చెప్పాడు. అంతే కదా, సినిమాలో కూడా ఇలా ఇచ్చేస్తారు, ఒక సీను సస్పెన్స్లో పడేస్తారు మనల్ని. అలాగా ఈ బుక్లో కూడా అలాగే ఉంది మనకి. ఇప్పుడు మిగతా సంఘటనలు వాళ్ళిద్దరు చదువుకొని అవన్నీ చాలా విస్మయపరిచినాయి. ఎందుకంటే అవి దాదాపు నా జీవితంలో ఎదురైన సంఘటనలకు సమాంతర సంఘటనల వలె ఉన్నవి. మరి రిచర్డ్ ఏమంటున్నాడంటే, ఆ సంఘటనలు చదివి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈయన జీవితం ఎలాగైతే ఉందో, ఈయన జీవితంలో ఏం సంఘటనలు జరిగాయో వాటికి ప్యారలల్ సంఘటనలాగా అనిపించాయి. మనం చాలాసార్లు అనుకుంటాం కదండి, ఇప్పుడు ఒక రోజు ఒక క్లాస్ వింటున్నాము, ఎగ్జాక్ట్గా మీరు నా గురించి చెప్పారండి ఈరోజు, ఇదే సంఘటన నాకు ఈ మధ్య కాలంలో జరుగుతుంది, లేదా ఈరోజు రిపీట్ అయ్యింది, ఇందులోనే ఉన్నాను, మీరు ఈ బుక్ నా గురించే చదివారనిపిస్తోంది, లేదా ఈ జ్ఞానం నా గురించే చెప్పారండి అనిపిస్తోంది అని మనం ఎలా అంటాము? అలాగే రిచర్డ్ బాక్ కూడా నా జీవితంలో జరిగిన సంఘటనలు, ఆ ఉత్తరం ఎవరైతే రాశారో ఆ పాఠకుడు చెప్పిన ఆ సంఘటనలు, ఆ లెటర్లో రాసిన సంఘటనలు సమాంతరంగా ప్యారలల్గా ఉన్నాయి. అందుకే మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ ఉత్తరం చదివిన తర్వాత. అలా నిశ్చేష్టులమై ఉండిపోయాము అని చెప్పారు. అతను కూడా ఒక రచయితే, రాసినతను పాఠకుడు అని అనుకుందాం. రాసిన అతని పేరు మనకిచ్చేదాకా అతన్ని పాఠకుడు అని చదువుకుందాం మాస్టర్స్. ఆ పాఠకుడు కూడా ఒక రచయితే. అతనికి రచనలతో ఒక్కసారిగా అమాంతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ తర్వాత ఆదాయ పన్ను వారి దాడులు మొదలయ్యాయి, అచ్చం నాకు జరిగిన విధంగానే. అతను తాను ప్రేమించే వ్యక్తి కోసం తీవ్రంగా అన్వేషణ జరిపి
విసుగొచ్చి వదిలేసి ఇతర స్త్రీలతో వ్యవహారాలు నడిపాడు. ఆ తర్వాత తాను ఎవరినైతే ప్రేమించగలనని భావిస్తున్నాడో ఆమెను కలిశాడు. ఆమె అతనికి ఒక పరీక్ష పెట్టింది. తనను పొందాలంటే మిగిలిన వారిని తృణీకరించాలని బేరమాడింది. లేదంటే తాను అతని జీవితంలో ప్రవేశించనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. నా విషయంలో లెస్లీ ఒకప్పుడు అలాగే బేరమాడింది. రెండు పాయలుగా చీలిన రహదారి మధ్యలో నిలిచి ఎటు వెళ్ళడము అనే సందిగ్ధంలో పడ్డాడు నాలాగే. ఇతని జీవితంలో ఎలా జరిగిందంటే, ఇతని వైఫ్ పేరు లెస్లీ అని మనకు తెలుసు. ఇతని పేరేంటి? రిచర్డ్ బాక్. నేను చాలాసార్లు చెప్తాను మాస్టర్స్ పేర్లు మనకు గుర్తుండేంత వరకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి. రిచర్డ్ బాక్ రచయిత. ఆయన వైఫ్ పేరు లెస్లీ, ఆవిడ కూడా రచయిత. మన పాఠకుడు అతను కూడా రచయిత. ఇక్కడ మన రిచర్డ్ బాక్ లెస్లీ అట. ఈయన ఫస్ట్ ఈయన కూడా అలాగే ముందర గర్ల్ ఫ్రెండ్స్ అదంతా ఉండింది. తర్వాత ఈయన నిజమైన ప్రేమ కొరకు అన్వేషించాడు. లెస్లీ అనే ఆవిడ దొరికింది. అన్ని రకాలుగా సరిపోయింది. కాకపోతే ఆవిడ ఇతన్ని జీవిత భాగస్వామిగా ఒప్పుకోవాలంటే నీకు ఇతర స్త్రీలతో ఉన్న సంబంధాలన్నీ వదిలేసుకోవాలి, ఇంకా అవన్నీ వదిలేసుకుంటేనే నేను నీ జీవితంలోకి వస్తాను అని చెప్పేసి లెస్లీ చెప్పిందట ఈయన వైఫ్ పెళ్లి కాకముందర. అంటే ఈయనకు రెండు పాయలుగా చీలిపోయినట్టుగా, అంటే నేను ఆ జీవితం గడపాలా, ఇంచక్క అంతమంది అమ్మాయిలతో నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు, లేదా ఈవిడొక్కదాంతోనే ఉండాలా అని చెప్పేసి రహదారి మధ్యలో నిలిచి ఎటు వెళ్ళడమో తెలియక సందిగ్ధంలో పడ్డాడట ఈయనప్పుడు. ఎగ్జాక్ట్లీ అలాగే ఆ పాఠకుడి విషయంలో కూడా సంఘటనలు జరిగాయంట. ఎస్ పద్మజ గారు, యూ వాంట్ టు టాక్ అండి? అన్మ్యూట్ అయ్యారు. మీది వాయిస్ బ్రేక్ అవుతుందా? మాకు కూడా బ్రేక్ అవుతుందా అండి? చూసారు, అక్కడి నుంచి కట్ అయిపోయింది. ఓ ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఒక్క నిమిషం. ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్లుందండి. ఐఎమ్ జస్ట్ చెకింగ్. గివ్ మీ 1 సెకండ్. ఉందండి. సెకండ్. హలో, ఇప్పుడు మంచిగా వినపడుతుందండి? బెటర్గా ఉందా? నాకు మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు బెటర్ గా వినపడుతుందా అని అడిగారండి. అది వినపడిందండి. వినపడిందా? క్లియర్ గానే ఉందా? అది వేరే ప్లేస్కి వెళ్తాను. అది క్లియర్ గానే ఉందండి. మీరు ఇప్పుడు నేమ్స్ దగ్గర నుంచి కొంచెం చెప్తారండి. ఓకే ఓకే, సరే ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అండి. సో ఈ బుక్ రాసిన రచయిత పేరు రిచర్డ్ బాక్ అండి. అతని వైఫ్ పేరు లెస్లీ పారిస్ బ్యాక్ అన్నమాట. పాఠకుడి పేరు ఇంకా మనకి ఇవ్వలేదు. మనం పాఠకుడు అనే చదువుకుందాం. ఆ ఉత్తరం రాసిన అతను ఉన్నాడు కదా, అతని పాఠకుడు అని చదువుకుందాము. నేను మళ్ళీ నేమ్స్ చెప్తూనే ఉంటాను మధ్య మధ్యలో, సో దట్ మనకు రిజిస్టర్ అవుతుంది. సో రిచర్డ్ బాక్ ఏమంటున్నారంటే, ఆ ఉత్తరంలో ఆ పాఠకుడు ఏదైతే రాశాడో అతని సంఘటనలు వీళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు సమాంతరంగా అలాగే ఉన్నాయి. ఎందుకంటే రిచర్డ్ బాక్ కూడా పెళ్లి కాకముందు, లెస్లీతో పెళ్లి కాకముందర ప్రేమ గురించి అన్వేషించాడు ఎంతో అమ్మాయిలతో. ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది కదా గర్ల్ ఫ్రెండ్స్, మెనీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలా మెనీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండడము, పరస్త్రీలతో సాంగత్యం ఉండడం అదంతా ఉన్న తర్వాత ఫైనల్గా లెస్లీ కనిపించింది. అన్ని రకాలుగా సరిపోతుంది అనిపించింది. జీవిత భాగస్వామిగా నేను నీకు రావాలి అంటే లెస్లీ కండిషన్ ఏం పెట్టింది అంటే, నువ్వు ఇతర స్త్రీలతో సాంగత్యం ఏదైతే ఉందో అది కంప్లీట్గా
దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. అప్పుడే నేను నీ జీవితంలోకి వస్తాను అని చెప్పేసి చెప్పింది. ఇతనికి ఏంటి అప్పటి వరకు ఒకలాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. రైట్. సో ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నేను ఒక్కరికే అంటే ఆ మ్యారేజ్ అదంతా ఉండగలనా, చేయగలనా, ఆ సందిగ్ధం ఏర్పడిందనమాట. అంతే కదండి, చాలామంది మనకు మన ఇండియాలో అంటే ఇలాంటిది మనకు ఉండదు. మ్యారేజ్ అనేది మనకు చిన్నప్పటి నుంచి అది కంపల్సరీ అని ఉంటుంది. ఇలాంటివి ఉండవు కాబట్టి ఈ కాన్సెప్ట్ అంత తొందరగా అర్థం కాకపోవచ్చు. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళకు చాలా రకాలుగా ఉంటుందన్నమాట. అన్‌స్టేబుల్ మైండ్ అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అది మన ఇండియన్ కల్చర్‌లో కూడా వచ్చేసింది. మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకోకుండా లివింగ్ టుగెదర్ అని చెప్పేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో డిఫరెంట్ టైప్స్‌లో ఉంటున్నారు ఆఫ్‌కోర్స్. సో, ఈవిడ లెస్లీ నేను భాగస్వామిగా రావాలంటే నువ్వన్నీ వదిలేసేయాలంటే ఈయనకు చాలా సందిగ్ధత ఏర్పడింది. ఎగ్జాక్ట్‌లీ ఆ పాఠకుడికి కూడా అలాంటి సంఘటనే ఉండిందంట ఆయన జీవితంలో కూడా. తరువాత ఆ రహదారి చీలికలో నేను ఆప్యాయతను, స్వచ్ఛమైన ప్రేమను ఆశిస్తూ ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటూ ఎడమవైపుకు పయనించాను. కానీ అతను కుడివైపుకు మలుపు తిరిగాడు. తేడా ఎక్కడొచ్చింది? అతనికి ఇతనికి సేమ్ జరిగింది. అయితే ఇతను ఎడమవైపు అంటే ఏంటి ఇక్కడ? లెస్లీ వైపుకు. బికాస్ లెస్లీ ఈయన వైఫ్ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా పాఠకుడిది మనకు తెలీదు. సో ఆ ఆ ఆ ఆ కూడలిలో ఉన్నప్పుడు, ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు నేను లెస్లీని చూస్ చేసుకున్నాను. మిగతావన్నీ వదిలేసి ఈవిడతో పాటు జీవిత ప్రయాణం కొనసాగించాను. అతను పాఠకుడు మాత్రం కుడివైపు చూస్ చేసుకున్నాడు. కుడి అంటే ఇక్కడ అతను ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఇతర స్త్రీలతో, అది అతను ముందు లైఫ్ ఎలా ఉందో అలాగా అతను పయనించాడనమాట. అది డిఫరెన్స్ ఇక్కడ. కానీ అతను కుడివైపుకు మలుపు తిరిగాడు. అతను తాను ప్రేమించిన వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను తన ఇంటిని, విమానాన్ని ఆదాయ పన్ను శాఖ వారికి వదిలేసి న్యూజిలాండ్‌కు పారిపోయాడు. ఇతనికి కూడా ఇప్పుడు మన రిచర్డ్ బాక్ కూడా ఫస్ట్ రచయితగా మొదలుపెట్టాడు. పాపులర్ రచనలన్నీ చేశాడు. బాగా అమ్ముడుపోయాయి. బాగా డబ్బులు సంపాదించాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళొచ్చారు. ఆ గొడవలన్నీ జరిగిపోయాయి. అలాగే మన పాఠకుడికి కూడా సేమ్‌గా జరిగింది. అప్ టు ఈ డిసిషన్ తీసుకునేంత వరకు. తిను మన రచయిత గారేమో లెస్లీని చూస్ చేసుకుంటే, ఆయన మాత్రము ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, "నువ్వు ఆ కండిషన్ పెట్టావు కదా! అలాగైతే నాకు కుదరదు" అని చెప్పేసి ఆవిడని పట్టుకోకుండా చేపట్టకుండా ఆదాయ పన్ను శాఖ వారికి తన ఇంటిని, విమానాన్ని, ఆస్తుల్ని అన్నీ వదిలేసి పారిపోయాడు. ఎక్కడికి? న్యూజిలాండ్‌కి పారిపోయాడతను. ప్రస్తుతం నా రచనా వ్యాసంగం బాగా కొనసాగుతోంది అని చెప్తున్నారు రిచర్డ్ బాక్. నాకు ఇప్పుడు ఆక్లాండ్‌లోనూ, మాడ్రిడ్‌లోనూ, సింగపూర్‌లోనూ స్వంత భవనాలు కలవు. చాలా ప్లేసెస్‌లో కొనుక్కున్నాడు. మంచిగా సంపాదించుకున్నాడు. నేనిప్పుడు ప్రపంచాన్ని చుట్టి రాగలను. ఒక్క అమెరికా దేశం తప్ప ఎవరూ నాతో మనస్ఫూర్తిగా స్నేహం చేయడం లేదు. కానీ నేను ఇంకా నా ప్రేయసి గురించి ఆహ్, ఐయామ్ సారీ మాస్టర్స్. ప్రస్తుతం నా రచనా వ్యాసంగం బాగా కొనసాగుతుందని ఎవరు చెబుతున్నారంటే పాఠకుడు. రిచర్డ్ బాక్ కాదు. ఐయామ్ రియల్లీ సారీ. పాఠకుడు ఏం చెప్తున్నాడంటే, నా రచనా వ్యాసంగం ఇప్పుడు బాగా సాగుతోంది. డిఫరెంట్ ప్లేసెస్‌లో సొంత భవనాలున్నాయి. ప్రపంచం మొత్తం చుట్టి రాగలను. కానీ అమెరికాకు మాత్రం రావట్లేదు. వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఇక్కడ. న్యూజిలాండ్ పారిపోయాడు కదా! అక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్‌లో ఇండ్లు అన్నీ, ఆస్తులు అవన్నీ కొనుక్కున్నాడు. మొత్తం ప్రపంచం మొత్తం చుట్టి రాగలిగేంత ఆదాయాన్ని సంపాదించాడు. కానీ నేను అమెరికాకు రాను. అదొక్కటి తప్పిస్తే అంతా తిరుగుతున్నాను. తర్వాత నాకిప్పుడు ఎవరితో మనస్ఫూర్తిగా స్నేహం చెయ్యాలి అనిపించడం లేదు అంటున్నాడు పాఠకుడు. నా ప్రేయసి గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటాను. బికాజ్ ఎప్పుడైతే సరియైన దారి చూస్ చేసుకోలేదో అండి, మీరు ఎంత దూరం ప్రయాణించినా కూడా అలా చేసి ఉండాల్సుంటిని. అది మీరు ఏదైనా తీసుకోండి. ఏ రంగమైనా తీసుకోండి. విద్య తీసుకోండి, ఉద్యోగం తీసుకోండి, వ్యాపారం తీసుకోండి, ఇలా ప్రేయసి, మ్యారేజ్ రిలేటెడ్ అనుకోండి, స్నేహం అనుకోండి, ఒక ప్లేస్ అనుకోండి, ఏదైనా సరే. మీకు సందిగ్ధంలో ఉండి సరియైన నిర్ణయం తీసుకోకుండా ఇంకొక వైపు మీరు మొగ్గు చూపినప్పుడు జీవితంలో చాలా సార్లు అది గుర్తుకొస్తూనే ఉంటది. ఆ ఇన్నర్ నుంచి మనకి అది వస్తూ ఉంటదనమాట.
ఆ హెచ్చరిక అనుకోండి, లేదా గుర్తు చేయడం అనుకోండి, ఆ సంఘటనని అలా తడిగా ఉంచుతుందన్నమాట అది. సో ఆ ఆ గ్యాప్ అని చెప్పొచ్చు. ఆ వాక్యూమ్ అంటారు కదా, అది అని చెప్పొచ్చు. సో నేను ఆమెను వివాహమాడి ఉంటే ఏం జరిగేది? దీనికి సమాధానం మీ బ్రిడ్జ్ అనే బుక్ చెబుతోందా? ద బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అని చెప్పేసి చెప్పారు కదా, ఆ బుక్లో చెబుతుందా? మీరు ఇద్దరు ఇంకా వివాహ బంధంలో కలిసే జీవిస్తున్నారా? రిచర్డ్ బాగ్ గారు, మీరు లెస్లీ ఇంకా వివాహ బంధంలోనే ఉన్నారా? నేను నా జీవితంలో సరైన దారిని ఎన్నుకున్నానా? నేను మీలాగా ప్రయాణించలేదు కదా. మీరు ఎడమవైపు లెస్లీ వైపు వెళ్తే నేను కుడివైపు ఇంకొక వైపు అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయాను కదా. మరి నా దారి సరి అయినదేనా? నీవు నీ దారి సరి అయినదని భావిస్తున్నావా? అక్కడ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయనుకుందాం. ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఒకతను ఆప్షన్ 1 తీసుకున్నాడు, ఒకతను ఆప్షన్ 2 తీసుకున్నాడు. ఆప్షన్ 1 సరి అయిందా? నువ్వు హ్యాపీగా ఉన్నావా? లేదా ఆప్షన్ 2 సరి అయిందా? మరి నేను మాత్రం ఆవిడ్ని ఇంకా మిస్ అవుతున్నాను. ఏదో లోపల గ్యాప్గా అనిపిస్తోంది. మరి నువ్వు పెళ్లి చేసుకున్న ఆమెతో సుఖంగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ, ఇది కాన్సెప్ట్ కొంచెం మనకి కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది మాస్టర్స్. మీకు కుదిరితే ఆ, ఈనాడు అనుకుంటానండి ఆ సినిమా పేరు. నేను మీకు ఇంతకుముందు వేరే బుక్స్ చదువుతున్నప్పుడు కూడా చెప్పాను. ఆ ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఈ బుక్ రిలేటెడ్ జ్ఞానం ఇంకొద్దిగా బెటర్గా అర్థమైంది. కరెక్ట్గా చెప్పాలంటే ఈ బుక్కే ఫస్ట్ విన్నాను నేను, తరువాతే సినిమా చూశాను. సినిమా చూస్తూ ఉన్నంతసేపు నాకు ఈ బుక్కు గుర్తొస్తూ ఉండింది, ఈ జ్ఞానం గుర్తొస్తూ ఉంది. ఈ సోల్ లెవెల్లో జ్ఞానాన్ని ఆ సినిమా చూస్తూ ఉన్నప్పుడు అప్లై చేసుకుంటూ ఉన్నాను. సినిమా సింపుల్ పొలిటికల్ డ్రామా, నథింగ్ ఎల్స్. విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు సరిగ్గా అర్థం కాలేదు. నేను మా కజిన్ వాళ్ళ ఇంట్లో చూశాను, తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. తను చూశారనమాట ఆల్రెడీ. మీరు కుదిరితే చూడండి అది. సమ్ అదర్ లాంగ్వేజ్ కానీ తెలుగు డబ్డ్ అనమాట ఈనాడు అని చెప్పేసి. ఎస్జే సూర్య అందులో విలన్. హీరో ఎవరు? తమిళ్ అతను. చాలా బాగుంటుంది మాస్టర్స్. ఇలాంటి ప్రాబబిలిటీస్ని అందులో చెప్తూ ఉంటారనమాట. సినిమా స్టోరీ కాబట్టి అది అలాగే చెప్తాను. విలన్ వచ్చేసి ఏదో ఒక డిజాస్టర్కి ప్లాన్ చేస్తూ ఉంటాడు. పొలిటికల్గా ఒకరిద్దరిని, ముఖ్యమంత్రిని వాళ్ళని ఎవరినో చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. హీరో వచ్చేసి కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విలన్ ఈజ్ ద పోలీస్ ఆఫీసర్ అందులో, అంటే పోలీస్ ఆఫీసరే విలన్గా కూడా యాక్ట్ చేస్తాడనమాట. సో ఈ మన హీరో ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తను ఇలా పడుకుంటూ ఉన్నప్పుడు తనకు ఒక డ్రీమ్ లాగా అనమాట. మనకు చూస్తుంటే అది డ్రీమా రియలా కూడా అర్థం కాదు. ఆ సినిమాలో ఎలా తీసాడో దర్శకుడు మాత్రం చాలా గ్రేట్. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ అన్నీ జరిగిపోతాయి. విలన్ వచ్చేసి ఆయన పని ఆయన చేసుకోవడానికి ట్రై చేస్తాడు. చంపడం సంథింగ్ అది వాట్ ఎవర్, అది చేసుకోవడానికి. హీరో దానికి పై ఎత్తు వేసేసి కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. చేస్తూ ఉన్నప్పుడు తనకు చిన్న మిస్టేక్ చేసినా హీరో చనిపోతాడనమాట. సో ఎవరు చనిపోయినా కూడా మళ్ళీ స్టోరీ ముందర నుంచి వస్తూ ఉంటుంది. అదొక చెప్పాను కదా ప్రాబబిలిటీస్ అని. అప్పుడు మళ్ళీ హీరో ఈ విమానంలో మెలకువలోకి వచ్చేస్తాడు. అమ్మా, అలా చేస్తే నేను చనిపోతాను. అలా కాదు, ఇంకొక ఆప్షన్. మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈసారి విలను ఇంకొక టైప్ ఆఫ్ ఎత్తు వేస్తాడు, మన హీరో ఇంకొక టైప్ ఆఫ్ ఎత్తు వేస్తాడు. మళ్ళీ ఆ చీఫ్ మినిస్టర్ ఆర్ వాట్ ఎవర్ ఆ పొలిటీషియన్స్ని కాపాడడానికి మన హీరో ట్రై చేస్తూ ఉంటాడు. డిఫరెంట్ ప్లాన్ ఈసారి. ఓకే. మళ్ళీ దానికి విలను ఇంకొక ఎత్తు వేస్తాడు. మళ్ళీ హీరో ఎండ్ అయిపోయేట్టుగా ఉంటుందన్నమాట సెకండ్ ఆప్షన్ కూడా. మళ్ళీ టక్కన లేస్తాడు ఆ డ్రీమ్లో నుంచి. అలా మల్టిపుల్ ఆప్షన్స్ అన్నమాట. ఆయన లేవడము, మళ్ళీ ఆ డే స్టార్ట్ అవ్వడము, ఆ డే స్టార్ట్ అయిన తర్వాత హీరో ఎత్తులు ఒకలాగుంటాయి, విలన్ ఎత్తులు ఇంకోలాగుంటాయి. ఆ ఇద్దరిట్లో ఎవరు చనిపోయినా మళ్ళీ ఆ డే మొదలవుతుంది అనమాట. అంటిల్ రైట్ ఆప్షన్ పిక్ చేసేంత వరకు. హోప్ యు ఆర్ విత్ మీ. అర్థమవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్లో ఏంటి అంటే విలన్ ఇంకా ఏమి చేసినా కూడా హీరోని చంపలేడు. అండ్ మన హీరో ఎవరినైతే కాపాడాలో వాళ్ళని కాపాడుతాడు.
ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్, ఆ సరి అయిన ప్లాన్ వచ్చేంత వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ మనం చూస్తూనే ఉంటాం ఆ సినిమాలో. సీక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటుంది బికాస్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి. బట్ ఓవరాల్ థింగ్ ఈజ్ హీరో కాపాడాలి, విలన్ అడ్డుకుంటూ ఉంటాడు. ఐ మీన్ విలన్ చంపడానికి ప్రయత్నిస్తాడు, మన హీరో వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ ఉంటే మళ్ళీ విలన్ అడ్డుకుంటూ ఉంటాడు, అడ్డుకొని హీరోని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదన్నమాట. అక్కడ ప్రాబబిలిటీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులున్నాయి. మనకు మన జీవితంలో కుదురుతుందండి. ఆలోచనలలో కుదురుతుంది. బట్ నిజ జీవితంలో నేను ఇంటర్మీడియట్ మ్యాథ్స్ తీసుకున్నాను. ఓకే. నాకు బయాలజీ కూడా ఇష్టమే అనుకుందాం. ఓకే. కానీ నాకు మ్యాథ్స్ అయితే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంజినీరింగ్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. మంచి సాఫ్ట్‌వేర్ జాబు, యూఎస్‌కి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి అన్న ఆలోచనతోని నేను డాక్టర్స్‌కైతే అదర్ కంట్రీస్‌కి ఎంట్రీ కష్టంగా ఉంటుంది. చాలా పెద్ద లాంగ్ పీరియడ్ చదవాల్సొస్తుంది అని నేను చూజ్ చేసుకున్నాను అని అనుకుందాం. ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత చూస్తే డాక్టర్స్ బాగా ఎర్న్ చేస్తున్నారు. బాగా మంచిగా ఉన్నారు అని అనుకుందాం. అరే! నేనప్పుడు బైపీసీ చూజ్ చేసుకొని మెడిసిన్ ఫీల్డ్‌లో వెళ్ళుంటే బాగుండేదేమో. ఏముంది 100కే, 150కే. వాళ్ళు చూడండి మిలియన్స్, మిలియన్స్ సంపాదిస్తున్నారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాస్టర్స్ నేను చెప్పేది. నా జీవితంలో అలా జరగలేదు. నేనెప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్‌నే. సో, ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. సో, బహుశా తీసుకొనుంటే కానీ ఇంకేం చేయగలను? అయిపోయింది. ఇప్పుడైతే నేను 15 ఏళ్ళు, 16 ఏళ్ల వయసుకు వెళ్ళి మళ్ళీ డాక్టర్‌ని చేయలేను కదా నేను. ఇంకా ఈ లైఫ్‌కింతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ఆలోచనలలో చేయగలము. కళ్ళు మూసుకొని ఆ రోజు బైపీసీ తీసుకొనుంటే, డాక్టర్ ఎంట్రన్స్ రాసి అది వచ్చుంటే, దాని తర్వాత ఏ కోర్సెసో ఏంటో ఎగ్జామ్స్ రాసుకొని యూఎస్‌కొచ్చేసి ఉంటే, లేదు ఇండియాలో ఉన్నా సరే ఒక హాస్పిటల్ పెట్టుకొని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకొని, కోట్లు కోట్లు సంపాదిస్తూ నా ఫ్యామిలీ అందరితోని హ్యాపీగా అక్కడ ఉన్నా సరే, ఇక్కడ ఉన్నా సరే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని ఆలోచిస్తాం చూడండి. ఆ ఆప్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాము. బికాస్ సోల్ అనేది మల్టిపుల్ డైమెన్షన్స్‌లో మనం ఈ డైమెన్షన్‌లో ఉన్నాం కదా! ఇప్పుడు థర్డ్ డైమెన్షన్‌లో ఇక్కడున్నాము. ఇంకొక తలంలో, ఇంకొక డైమెన్షన్‌లో అదే సోలు డిఫరెంట్ బాడీస్‌తో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్, డిఫరెంట్ లెసన్స్ లెర్న్ చేయొచ్చనమాట. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. పాసిబిలిటీ ఆఫ్ లైఫ్స్ అంటారు దాన్ని. సో, దాని గురించి మనకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఈ బుక్‌లో. అలా చేసి ఉంటే ఎట్ ఏ టైమ్ చేయొచ్చు. కొన్ని సోల్స్ అలా చేస్తాయట. బికాస్ ఫాస్టర్ ప్రాసెస్. జస్ట్ లైక్ ఇప్పుడు నాకు 10 కోర్సెస్ ఉన్నాయి. నేను ఇంజినీరింగ్ ఎంఎస్ తీసుకుందాం. అది బెటర్ ఎగ్జాంపుల్. ఎంఎస్‌లో ఇప్పుడు మీకు 4 సంవత్సరాలు డిగ్రీ కోర్స్ ఉందనుకోండి బ్యాచిలర్స్‌లో. ఒక 20 సబ్జెక్టులు అంటే ఇండియా వాళ్ళకి కూడా అర్థం కావడానికి అలా చెప్తున్నానండి. మనం ఇక్కడ డిఫరెంట్‌గా మాట్లాడుకుంటాము. గ్రేడ్స్ అండ్ స్టఫ్ అని చెప్పేసి. వాళ్ళ జీపీఏ, ర్యాంక్ అదంతా మాట్లాడుకుంటాం కదా! సో, వాళ్ళ గురించి అని చెప్తున్నాను. 20 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సంవత్సరాలలో నీ ఇష్టం ఎప్పుడైనా ఫినిష్ చెయి. ఫస్ట్ ఇయర్ 5 తీసుకొని, సెకండ్ ఇయర్ 5 తీసుకొని అలా 4 ఇయర్స్‌లో కంప్లీట్ చెయి. లేదు ఫస్ట్ ఇయర్ 8, సెకండ్ ఇయర్ 7, థర్డ్ ఇయర్ 5 3 సంవత్సరాల్లో కంప్లీట్ చెయి. లేదు నేను 2 ఇయర్స్‌లో 10+10 20 నేను కంప్లీట్ చేస్తాను చెయి. ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. మరి ఎలా చేస్తారు? కష్టం కదా! చాలా కష్టం కదా! 5 తీసుకోవాల్సిన దగ్గర 10. నేనేం చేస్తాను, నా వింటర్ బ్రేక్‌లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను. వాళ్ళు 1 మంత్ హాలిడేస్ ఇస్తారు. మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. నేను మాత్రం 1 మంత్ ఒక సబ్జెక్ట్ తీసుకొని కంప్లీట్ చేసుకుంటాను. సమ్మర్ బ్రేక్ నాకు 2 ½ 3 మంత్స్ ఉంటుంది. అప్పుడు రెండో, మూడో కోర్సులు కంప్లీట్ చేస్తాను. సో, మిగతా వాళ్ళు 5 చేస్తే నేను ఇక్కడ 8, 9 సబ్జెక్ట్స్ వరకు నేను కవర్ చేశాను. సెకండ్ ఇయర్‌లో కూడా అలాగే చేస్తాను. ఫాస్టర్ పేస్. 4 సంవత్సరాల్లో చేయొచ్చు, 3 సంవత్సరాల్లో చేయొచ్చు, 2 సంవత్సరాల్లో చేయొచ్చు. బట్ ఐ హావ్ టు వర్క్ హార్డ్. ఐ హావ్ టు యుటిలైజ్ ఆల్ మై టైమ్. The same way, soul will utilize its time in order to pass all the టెస్ట్ అని చెప్పకూడదనుకోండి. టు లెర్న్ ఆల్ ద లెసన్స్ అనుకుందాము. అన్ని లెసన్స్ నేర్చుకోవడానికి ఫాస్టర్ పేస్‌లో వెళ్ళడానికి ఒకే టైంలో డిఫరెంట్ తలంలో తీసుకోవచ్చన్నమాట.
అది ఇక్కడ చెప్తారు. అది నాకు అర్థమైంది అక్కడ. సో, మీకు ఆ కాన్సెప్ట్ చెప్పి నేను ముందరికి వెళ్తే బెటర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటారు అన్నట్లుగా నేను చెప్పానండి. విల్ స్టాప్ ఇట్ రైట్ హియర్ టుడే. ఇట్స్ 12:15. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. And thanks for the opportunity. I'll stop the recording, then we can talk about it, Andy. Thank you. థ్యాంక్ యూ శ్రీప్రియ గారు. అది చాలా బాగుంది.